నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో నవమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు ఇక్ష్వాకు వంశ వృత్తాంతాన్ని వర్ణించి చెబుతూ ఉన్నారు. అందులో సగర చక్రవర్తి అతని కుమారులకు ఆకాశగంగ ద్వారా ఉత్తమ లోకాలు ప్రాప్తించాయి. అది సాధించిన మహానుభావుడెవరు అంటే భగీరథుడు అని ఆయన వృత్తాంతాన్ని తెలియజేశారు. నహ్యేతత్పరమాశ్చర్యం స్వర్ధున్యాః యదిహోదితం అనంత చరణాంభోజ ప్రసూతాయాః భవచ్చిదః. ఈ గంగ ఆ సగరపుత్రులకు ఉత్తమ లోకాలు ఇచ్చింది అనడంలో సందేహం ఏమున్నది? గంగకంత శక్తి ఉన్నది. దేనివల్ల కలిగింది అంటే ఆ గంగ శ్రీ మహావిష్ణువు యొక్క పాదముల నుంచి ఉద్భవించింది. ఆ పరమాత్మ యొక్క స్పర్శ చేత గంగకంత పవిత్రత వచ్చింది. కాబట్టి గంగ వల్ల ఈ సగరపుత్రులు ఉత్తమ లోకాలు పొందారు అనడంలో సందేహం లేదు, ఆశ్చర్యం అంతకన్నా లేదు అని చెబుతూ సన్నివేశ్య మనోయస్మిన్ శ్రద్ధయా మునయో మలాః త్రైగుణ్యం దుస్త్యజం హిత్వా సద్యో యాతాః తదాత్మతాం. ఆ విష్ణువు యొక్క ఔన్నత్యాన్ని వర్ణించి చెప్తున్నారు ఇక్కడ. నిర్మలమైనటువంటి హృదయం కలిగిన యోగులందరూ కూడా సత్వ రజస్తమో గుణములను అతిక్రమించి ఏకాగ్రతతో ఆ పరమాత్ముణ్ణి తమ హృదయంలో బంధించినటువంటి వారై నిశ్చలమైన తపశ్శక్తితో ఆ పరమాత్మ అనుగ్రహాన్ని సాధించుకుని నిత్యమైన ఆనందమయమైన ఆ శ్రీ మహావిష్ణువు స్థానాన్ని పొందుతున్నారు యోగులు. అలాంటి ఆ విష్ణువు స్పర్శ కలిగినటువంటి గంగ ఈ సగరపుత్రులకు ఉత్తమ లోకాలు ఇచ్చిందనడంలో ఆశ్చర్యమే ఉంది. శృతో భగీరథాజ్ఞే తస్య నాభోపరో అభవత్ సింధుద్వీపస్తతస్తస్మాత్ అయుతాయుస్తతో భవత్. అంత గొప్పవాడైన భగీరథుని పుత్రుని పేరు శృతుడు. ఆ శృతుని పుత్రుని పేరు నాభుడు. నాభుని కుమారుని పేరు సింధుద్వీపుడు. ఆ సింధుద్వీపుని కుమారుని పేరు అయుతాయువు అని వంశవృత్తం చెబుతూ ఋతుపర్ణో నలసఖో యోశ్వవిద్యామయాత్ నలాత్ దత్వాక్షహృదయంచాస్మై సర్వకామస్తు తత్సుతః. అయుతాయువు కుమారుని పేరు ఋతుపర్ణుడు. ఆ ఋతుపర్ణుడు నలమహారాజు ఇద్దరు స్నేహితులు. ఈ ఋతుపర్ణుని దగ్గర ఉన్నటువంటి అక్షహృదయం అనే విద్యను నలునికి అందిస్తే నలుడేమో తన దగ్గర ఉన్నటువంటి అశ్వ విద్యను ఈ ఋతుపర్ణునికి అందించాడు. ఈ రకంగా పరస్పరము వాళ్ళు సహకరించుకున్నారు. అటువంటి గొప్పవాడైన ఋతుపర్ణుని యొక్క కుమారుని పేరు ఏమిటి అంటే సర్వకాముడు అని చెప్పి తతస్సుదాసస్తత్పుత్రో మదయంతి పతిర్నృప ఆహుర్మిత్ర సహమ్యం వై కల్మాషాంఘ్రి ముతక్వచిత్. ఈ సర్వకాముని యొక్క కుమారుడెవరు అంటే సుదాసుడు అని చెబుతున్నారు. ఋతుపర్ణుని కుమారుడు సర్వకాముడైతే సర్వకాముని కుమారుడు సుదాసుడు. ఆ సుదాసుని యొక్క కుమారుడెవరు అంటే మిత్రసహుడు. ఆ మిత్రసహునికే కల్మాషాంఘ్రి అని నామాంతరం కూడా ఉంది. తతస్సుదాసస్తత్పుత్రో మదయంతి పతిర్నృప. ఆ సుదాసుని కుమారుడు మిత్రసహుడైతే ఆ మిత్రసహుని భార్య పేరు మదయంతి అని చెబుతూ ఈ మిత్రసహుడనే మహారాజునకే 2-3 పేర్లు ఉన్నాయి. ఇతడు సుదాసుని యొక్క కుమారుడు కాబట్టి సౌదాసుడు అన్నారు, అలాగే మిత్రసహుడు అన్నారు, అలాగే కల్మాషాంఘ్రి అని కూడా పేరు పొందాడు. ఆ పేరు ఎందుకు వచ్చిందో కూడా వర్ణించి చెబుతూ ఉన్నారు. వశిష్ఠుని యొక్క శాపం చేత ఆ మహారాజునకు కల్మాషాంఘ్రి అనే పేరు వచ్చింది మిత్రసహునకు అని చెప్పారు. ఎవరు? సుఖయోగీంద్రుల వారు. అది చెప్పంగానే వెంటనే పరీక్షిన్ మహారాజు శ్రద్ధతో ఈ రకంగా ప్రశ్నిస్తున్నాడు. రాజోవాచ కిన్నిమిత్తో గురోశాపః సౌదాసస్య మహాత్మనః
ఏతద్వేదితుమిచ్ఛామః కథ్యతాం నరహో యది. ఓ మహర్షి, ఓ యోగీంద్ర, అతడికి ఎందువల్ల గురువు శాపం వచ్చింది, వశిష్ఠ మహర్షి ఎందువల్ల మిత్రసహుణ్ణి శపించారు, ఆ వృత్తాంతం వర్ణించి చెప్పండి. ఇది రహస్యం కాని ఎడలా, ఇది చెప్పదగినదైతే చెప్పండి. ఇందులో ఉన్న ఉచితానుచితాలు మరి నాకు తెలియదు కదా. ఆ వృత్తాంతంలో రహస్యం ఏమీ లేకపోయినట్లయితే అది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సవివరంగా ఆ మిత్రసహుడు వశిష్ఠుని యొక్క శాపం ఎందువల్ల పొందాడో చెప్పండి అని కోరారు. శ్రీ సుఖ ఉవాచ. ఆనందంతో సుఖయోగీంద్రుల వారు చెబుతున్నారు ఆ వృత్తాంతం. సౌదాసో మృగయాం కంచిత్ చరన్ రక్షో జఘానః ముమోచ భ్రాతరం సోధ గతః ప్రతి చికీర్షయ. ఒకానొక సందర్భంలో సుదాసుని పుత్రుడైన ఈ సౌదాసుడు, అతడే మిత్రసహుడు, వేటకి బయలుదేరి వెళ్ళి అక్కడ ఇద్దరు రాక్షసులతో యుద్ధం చేయాల్సి వచ్చింది. యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చేసినప్పుడు ఆ ఇద్దరు రాక్షసులు అన్నదమ్ముల్లో అన్నగారిని చంపేశాడు. ముమోచ భ్రాతరం సోధ గతః ప్రతి చికీర్షయ. తమ్ముణ్ణి విడిచిపెట్టాడు. దాంతో ఆ రాక్షసులిద్దరిలో తమ్ముడైన వాడు చావకపోయినా ఈ మహారాజు మీద ప్రతీకార వాంఛతో ఉన్నాడు. మా అన్నగారిని చంపాడు ఈ సౌదాసుడు, ఎలాగైనా ఇతడికి మనం అపకారం చెయ్యాలనే ఆలోచనలోనే ఉన్నాడు. సచింతయన్నఘం రాజ్ఞః సుదరూపధరో గృహే గురవే భోక్తుకామాయ పక్త్వా నిన్యే నరామిషం. ఈ విధంగా ఆలోచించినటువంటి ఆ రాక్షసుడు తన అన్నగారిని మహారాజ్ చంపాడనేటువంటి పగతో ఈ రాజుగారి ఆస్థానంలోనే మారువేషంలో వంటవాడిగా చేరాడు. సుదరూపధర, ఇంట్లో వంట చేసి పెడుతూ ఉన్నాడు ఆ మహారాజునకు. ఒకానొక రోజు ఈ మహారాజు గారు తన ఇంటికి తన గురువైన వశిష్ఠ మహర్షిని భోజనానికి ఆహ్వానించారు. ఇదే అవకాశం అనుకున్నాడు ఆ రాక్షసుడు. గురవే భోక్తుకామాయ పక్త్వా నిన్యే నరామిషం. మానవ మాంసాన్ని, నరమాంసాన్ని వండి తీసుకుని వచ్చాడు ఈ రాక్షసుడు. వశిష్ఠ మహర్షికి ఈ విషయం తెలియదు, మహారాజునకు తెలియదు. భోజనానికి పిలిచాడు ఈ మహారాజు, గురువుగారేమో ఇంటికి వచ్చాడు అతిథిగా. ఆయనకు అన్నం వడ్డిస్తే అదేమో నరమాంసం. పరివేక్ష్యమాణం భగవాన్ విలోక్యా భక్ష్యమంజస రాజానం అశపత్ క్రుద్ధో రక్షోహ్యేవం భవిష్యసి. ఈ విధంగా వశిష్ఠ మహర్షి తనకు వడ్డించింది నరమాంసం అని తెలుసుకుని చాలా ఆవేశం వచ్చింది ఆయనకి. ఇంటికి భోజనానికి పిలిచి, మహారాజా నువ్వు నాకు నరమాంసం వడ్డిస్తావా అని కోపంతో వెంటనే ఆ మహారాజుని శపించాడు. ఆ మిత్రసహుణ్ణి శపించాడు. ఏమని శపించాడంటే, రక్షోహ్యేవం భవిష్యసి, రాక్షసులు తినేటువంటి నరమాంసాన్ని నాకు భోజనంలో వడ్డించావు కాబట్టి నువ్వు రాక్షస ప్రవృత్తి కలిగిన వాడివి అవుతావు, అంటే నరమాంసాన్ని ఇష్టపడేటువంటి వాడివి అవుతావు అని శపించాడు. రక్షకృతం తద్విదిత్వా చక్రే ద్వాదశ వార్షికం సోప్యపోంజలిన ఆదాయ గురుం శప్తుం సముద్యతః. తీరా శపించిన తరువాత వశిష్ఠ మహర్షి తెలుసుకున్నారు దివ్య దృష్టితో, ఇదంతా మహారాజు చేసింది కాదు, ఈ పాపం మహారాజుకి సంబంధించింది కాదు, వంటవాడే ఇతడే మహారాజుని ఇబ్బంది పెట్టడం కోసం ఇతడే ఈ విధంగా నరమాంసం వండి తెచ్చాడని తెలుసుకున్నాడు. తెలుసుకుని, మహారాజా నీకు ఈ రాక్షస ప్రవృత్తి జీవితాంతం ఉండదు, 12 సంవత్సరాలు మాత్రం నువ్వు ఈ రాక్షస ప్రవృత్తితో బాధపడతావు అని శాపాన్ని తగ్గించాడు. కానీ మహారాజు గారికి బాధ కలిగింది. అయ్యయ్యో, నా తప్పేమీ లేకుండానే నన్ను నరమాంసం పట్ల ఆసక్తి కలిగినటువంటి రాక్షసునిగా అవమని గురువు శపించాడు, ఇది నేను తట్టుకోలేను అని తిరిగి మళ్ళీ వశిష్ఠుణ్ణి శపించటానికి జలాన్ని తీసుకుని అభిమంత్రించాడు. వశిష్ఠ మహర్షిని శపించటానికే ఉద్యమించాడు ఈ మిత్రసహుడు. గురువైనా సరే ఆయన శపించాడు కాబట్టి ఆ బాధని తట్టుకోలేకపోయాడు. వారితో మదయంత్యాపో రుషతీహి పాదయోర్జహౌ దిశఃఖమవనీం సర్వం పశ్యన్ జీవమయం నృపః. ఎప్పుడైతే గురువైన వశిష్ఠుణ్ణి శపించటానికి ఈ మిత్రసహుడు జలాన్ని తీసుకుని అభిమంత్రించాడో వెంటనే భార్య వచ్చింది మదయంతి. మహారాజా, నాథ, ఏమిటిది? గురువుగారిని ఎవరైనా శపిస్తారా? ఆయన తప్పే చేసి ఉండొచ్చుగాక, కానీ గురువుని శపించడం అనేది ధర్మబద్ధం కాదు.
నీవు వశిష్ఠ మహర్షిని శపించటానికి తగవు అని చెప్పి ఆయన పాదాల మీద పడి ప్రార్థించింది. వెంటనే ఆ తీక్ష్ణమైనటువంటి మంత్రజలాన్ని నేల మీద పోస్తే ఏమవుతుంది? ఈ భూమి మీద జీవించేటువంటి జీవరాశులు ఉన్నాయి. ఈ మంత్రజలం వల్ల, అంటే శాపం పెట్టడానికి ఉద్యమించినటువంటి మంత్రజలం కాబట్టి తద్వారా ప్రాణులకు హాని కలగవచ్చు అనేటువంటి ఆలోచనతో దిశఃఖమవనీం సర్వం పశ్యన్ జీవమయం నృప, అంత ఆవేశం వచ్చినా కూడా విచక్షణతో ఆలోచించాడు. చూడండి ఇక్కడ మిత్రసహుడు. ఆవేశం అనర్థానికి కారణం. ఆ ఆవేశం వచ్చినప్పుడు మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎవరి మీద మనం ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాం, ఇలాంటి విచక్షణ అంతా పోతుంది. ఆవేశం అనేది వివేకాన్ని చంపేస్తుంది. అలాంటి స్థాయికి వెళ్ళిపోయాడు ఈ మిత్రసహుడు. వెళ్ళిపోయినా సహధర్మచారిణి అయినటువంటి భార్య వచ్చి, మహారాజా నాథ, కులగురువుని శపించటం అనేటువంటిది ధర్మబద్ధం కాదు అని చెప్పేటప్పటికీ మళ్ళీ నిలదొక్కుని ఆవేశాన్ని వెనక్కి తీసుకుని, ఈ మంత్రజలాన్ని గనక నేను విడిచిపెట్టినట్లయితే ఈ దిక్కుల యందు కానీ, ఆకాశంలో కానీ, భూమి మీద కానీ అంతా జీవమయం కదా, ఈ మంత్రజలం వల్ల వీళ్ళకి ఇబ్బంది కలగచ్చు అని ఆలోచించినటువంటి వాడై రాక్షసం భావమాపన్న పాదే కల్మాషతాంగత, ఆ మంత్రజలాన్ని తన పాదాల మీదే పోసుకున్నాడు ఆ మహారాజు. ఈ మంత్రజలం వల్ల వేరెవరికి హాని జరగడానికి వీల్లేదు అని తన పాదాల మీదే ఆ మంత్రజలాన్ని ఉంచాడు. దాంతో అతని పాదాలు నల్లగా మారిపోయినాయి. అందువల్లనే ఆయనకి కల్మాషాంఘ్రి అనేటువంటి పేరు వచ్చింది. ఆయన్నే కల్మాషపాదుడు అని కూడా పిలుస్తారు. కానీ గురువు యొక్క శాపం దాటశక్యం కానిది కాబట్టి 12 సంవత్సరాల వరకు ఇతడు రాక్షసుడు అవ్వాల్సిందే. ఆ భావం ఆయనకు కలిగింది. వ్యవాయ కాలే దదృశే వనౌకో దంపతి ద్విజౌ, అరణ్యంలో తిరుగుతున్నాడు. తిరుగుతూ ఆ అరణ్యంలో బ్రాహ్మణ దంపతులను చూశాడు. ఆ భర్త భార్య వీళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళని ఈ మహారాజు చూశాడు. కానీ ఇతడు రాక్షస భావాన్ని పొంది ఉన్నాడు కాబట్టి అవన్నీ పరిగణించకుండా క్షుధార్తో జగృహే విప్రం తత్పత్న్యాః కృతార్థవత్ న భవాన్ రాక్షస సాక్షాత్ ఇక్ష్వాకూణాం మహారథః. ఆకలితో ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి మహారాజు తాను చూచినటువంటి బ్రాహ్మణ జంటలో ఆ విప్రుణ్ణి పట్టుకున్నాడు, మగవాణ్ణి పట్టుకున్నాడు. పట్టుకోగానే భార్య ప్రార్థిస్తోంది, ఓ మహారాజా, నీవు రాక్షసుడవు కాదు, నీవు మహారాజువు, నీ పేరు మిత్రసహుడు, నువ్వు ఈ పాపం చేయటానికి తగినటువంటి వాడివి కాదు. నేను సంతానం కోసం ఎదురు చూస్తున్నాను, నా భర్త ద్వారా సంతానాన్ని పొందడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఈ సమయంలో నువ్వు నా భర్తను ఈ విధంగా భక్షించడానికి ప్రయత్నించటం సరైన పని కాదని ప్రార్థిస్తోంది ఆ బ్రాహ్మణుని యొక్క పత్ని. న భవాన్ రాక్షస సాక్షాత్ ఇక్ష్వాకూణాం మహారథః, నీవు నిజానికి రాక్షసుడవు కాదు మహారాజా, ఇక్ష్వాకు వంశంలో ఉన్నతమైనటువంటి ఒక చక్రవర్తివి, మహారాజువి అని గుర్తు చేస్తోంది బ్రాహ్మణ పత్ని. మదయంత్యాః పతిర్వీర నాధర్మం కర్తుమర్హసి దేహి మే అపత్యకామాయాః అకృతార్థం పతింద్విజం. కాబట్టి నీవు మదయంతి యొక్క భర్తవు, నీ భార్య పేరు మదయంతి, కులగురువైన వశిష్ఠ శాపం వల్ల రాక్షస ప్రవృత్తి కలిగిన వాడవయ్యావు. కాబట్టి అధర్మం చెయ్యొద్దు, నా భర్తని విడిచిపెట్టు. నా భర్త ద్వారా నేను సత్సంతానాన్ని పొందవలసి ఉన్నది, ఆ సంతానం కోసం నేను ఎదురు చూస్తున్నాను, నా కోరిక నెరవేరనే లేదు, నువ్వు నా భర్తని భక్షించటానికి ప్రయత్నిస్తున్నావని చెప్పింది. దేహోయం మానుషో రాజన్ పురుషస్యాఖిలార్ధదః తస్మాదస్య వధో వీర సర్వార్ధవధ ఉచ్యతే. అద్భుతమైన ధర్మాన్ని చెబుతోంది ఇక్కడ బ్రాహ్మణ పత్ని. ఏమిటా ధర్మం అంటే, ఓ మహారాజా, దేహం అంటే సామాన్యమైనది కాదు, సమస్తమైన ధర్మాలను ఆచరించటానికి ప్రధానమైన సాధనం, ఉపకరణమే దేహము. పురుషార్థాలను సాధించాలంటే దేహం కావాలి కదా. దేహం లేకుండా ధర్మార్థాలని సాధించడం కుదురుతుందా? ధర్మ సాధనకి అత్యంత ఉపకరణమైనటువంటి ఆ దేహాన్ని నీవు నశింపజేయడానికి ప్రయత్నిస్తున్నావు. సంతానం అనేటువంటి ఉత్తమమైన ఫలితాన్ని పొందగోరుతున్నటువంటి నన్ను నా భర్త నుంచి దూరం చేస్తున్నావు, నా భర్తని నీవు భక్షించాలని ప్రయత్నిస్తున్నావు.
ఒక దేహాన్ని నాశనం చేయటం అంటే అర్థం ఏమిటో తెలుసా? సర్వార్థ వధ ఉచ్యతే, సమస్తమైన పురుషార్థములను నాశనం చెయ్యటమే. దేహాన్ని గనక నశింపజేసినట్లయితే దానివల్ల సాధింపబడేటువంటి సమస్త పురుషార్థాలు నశించిపోతాయి. అంతే కదా. సాధనం ఎప్పుడైతే లేదో అప్పుడు తగినటువంటి ప్రయోజనాన్ని ఎవరూ పొందలేరు. కాబట్టి ఓ వీరుడా, ఓ మహారాజా, నీవు రాక్షసుడవు కాదు, మహారాజువి, నా భర్తని విడిచిపెట్టు అని ఆ బ్రాహ్మణ పత్ని ప్రార్థిస్తూ ఉంది. ఏష హి బ్రాహ్మణో విద్వాన్ తపశ్శీల గుణాన్వితః ఆరిరాధ ఇషు బ్రహ్మ మహాపురుష సంహితం సర్వభూతాత్మభావేన భూతేష్వంతర్హితం గుణైః. పోనీ నీవు భక్షించాలనుకున్నటువంటి ఈ బ్రాహ్మణోత్తముడు ఏమన్నా అపరాధ? కానే కాదు. మహానుభావుడు, తపస్సు చేస్తూ ఉంటాడు, నిరంతరము పరమాత్మను ధ్యానించే లక్షణం కలిగినవాడు, చక్కని గుణాలు కలిగినవాడు, ఎవ్వరికీ అపకారం చేసి ఎరగడు. అలాంటి అద్భుతమైన గుణాలు కలిగిన నా భర్తను, ఈ బ్రాహ్మణోత్తముణ్ణి సంహరించటం, భక్షించాలనుకోవటం పొరపాటు. ఆరిరాధయిషు బ్రహ్మ మహాపురుష సంగీతం. ఆ పరబ్రహ్మను నిరంతరము ఆరాధిస్తూ ఉంటాడు. ఈ జగత్తంతా పరబ్రహ్మమయమే. ఆ పరమాత్ముడు లేని చోటంటూ లేదు. సమస్తమైన ప్రాణులు పరమాత్మ స్వరూపాలే. సర్వభూత ఆత్మభావేన భూతేష్వంతర్హితం గుణైః. అన్ని ప్రాణుల యందు ఉన్నటువంటి పరమాత్మను దర్శించేటువంటి అద్భుతమైన గుణాలు కలిగినటువంటి వాడు నా భర్త ఈ బ్రాహ్మణోత్తముడు. అలాంటి బ్రాహ్మణోత్తముణ్ణి నీవు వధించాలనుకోవటం, భక్షించాలనుకోవటం అధర్మం మహారాజా అని బ్రాహ్మణ పత్ని తెలియజేస్తోంది. సోయం బ్రహ్మర్షి వర్యస్తే రాజర్షి ప్రవరాత్ విభో కథమర్హతి ధర్మజ్ఞ వధం పితురివాత్మజ. మహారాజంటే ఎవరు? ప్రజల్ని కాపాడే తండ్రి లాంటివాడు. తండ్రి ఎక్కడైనా బిడ్డని చంపేస్తాడా? తానే తన బిడ్డను చంపుకుంటాడా? ఇప్పుడు ఈ బ్రాహ్మణోత్తముడిని చంపడం అంటే ఒక తండ్రి బిడ్డని చంపినట్టే ఓ మహారాజా. కాబట్టి ఈ బ్రహ్మర్షి అయిన ఈ బ్రాహ్మణోత్తముణ్ణి చంపద్దు. నీవు రాజర్షివి, ఈయనేమో బ్రహ్మర్షి. కాబట్టి ధర్మం తెలిసినటువంటి నీవు ఇలాంటి పని చేయటం ఏదైనా అర్హమైన పనేనా, తగినటువంటి పనేనా? వద్దు, ఈ పాపం చెయ్యొద్దు అని ప్రార్థిస్తోంది. తస్య సాధో రపాపస్య భ్రూణస్య బ్రహ్మవాదినః కథం వధం యథా బభ్రోః మన్యతే సన్మతో భవాన్. ఉత్తముడైన సాధువైన నా భర్తని నీవు భక్షించటం అంటే గోవధ చేసినట్లే. ఈ బ్రాహ్మణుణ్ణి వధించటం అంటే గోవుని వధించినట్లే. కాబట్టి జ్ఞాపకం పెట్టుకో. ఏ పాపము చెయ్యనటువంటి వాడు నా పతి, పైగా శ్రోత్రియుడు, శృతిలో వేదంలో చెప్పబడిన ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించేటువంటి మహానుభావుడు, పరబ్రహ్మను గురించి నిరంతరము ధ్యానించేటువంటి వాడు, బ్రహ్మతత్వ జ్ఞానం కలిగినటువంటి వాడు. కాబట్టి సత్పురుషులైనటువంటి వారి చేత పొగడబడేటువంటి ఓ మహారాజా, నువ్వు ఎలాంటి వాడివి? నీవు అంతటి వాడివే, గొప్పవాడివే. నీ స్నేహితులందరూ సత్పురుషులే. సత్పురుషుల చేత ఈ మహారాజు మంచివాడు అని ఎన్నోసార్లు నువ్వు పేరు పొందావు. అలాంటి నువ్వు గోవధతో సమానమైన ఈ బ్రాహ్మణ వధను నువ్వు చెయ్యవద్దు అని ఆ బ్రాహ్మణుని భార్య ప్రార్థిస్తోంది. యద్యయం క్రియతే భక్షః తర్హి మాం ఖాదపూర్వతః న జీవిష్యే వినాయేన క్షణంచ మృతకం యథ. నా భర్త మరణిస్తే నేను కూడా మరణించినట్లే. కాబట్టి నీవు నిజంగా నా నాథుణ్ణి భక్షించాలనే సంకల్పానికి స్థిరంగా వస్తే ముందు నన్ను చంపేయి. నన్ను చంపి ఆ తర్వాత నా నాథుడిని ఏమన్నా చెయ్యి. ఎందుకంటే నా నాథుడు మరణిస్తే నేను జీవించి ఉండలేను. యద్యయం క్రియతే భక్షః తర్హి మాం ఖాదపూర్వతః. ముందుగా నన్ను తిను. న జీవిష్యే వినాయేన. ఇతడు లేకుండా నేను ఒక్క క్షణం కూడా జీవించలేను మహారాజా. కాబట్టి నా భర్త అయినటువంటి బ్రాహ్మణుణ్ణి విడిచిపెట్టు అని పరిపరి విధాలుగా ప్రార్థిస్తోంది. ఏవం కరుణ భాషిణ్య విలపంత్యా అనాథవత్ వ్యాఘ్రః పశుమివా ఖాదత్ సౌదాస శాపమోహిత. గురువైన వశిష్ఠుని యొక్క శాప ప్రభావం చేత ఎన్ని విధాలుగా బ్రాహ్మణ పత్ని బ్రతిమిలాడినా వినే పరిస్థితిలో లేడా మహారాజైనటువంటి మిత్రసహుడు సౌదాసుడు. ఎంత కరుణతో మాట్లాడుతున్నా కూడా ఆ మాటలు పట్టించుకోకుండా ఒక పెద్ద పులి సాధు జంతువుని ఏ విధంగానైతే విరిచి తినేస్తుందో,
రక్కేస్తుందో అలాగే ఆ బ్రాహ్మణుణ్ణి కూడా చీల్చి రాక్షస భావంతో భక్షించేశాడు ఆ మహారాజు. బ్రాహ్మణీ వీక్ష్య దిధిషుం పరుషాదేన భక్షితం శోచంత్యాత్మానముర్వీశం అశపతు కుపితా సతి. అది చూచేటప్పటికి బ్రాహ్మణ పత్నికి బాగా బాధ కలిగింది, మహారాజు మీద కోపం వచ్చేసింది. ఏమిటి ఇంత బ్రతిమిలాడిన అసురభావంతో ఇలాగే ఉన్నాడని ఆమె శాపం పెట్టింది. శోచంత్యాత్మానముర్వీశం, తన భర్త గురించి బాగా బాధపడుతూ ఆ మహారాజుని ఇలా శాపం పెట్టింది. ఏమని? యస్మాన్మే భక్షితో పాప కామార్తాయాః పతిస్త్వయ తవాపి మృత్యురాధానాత్ అకృత ప్రజ్ఞ దర్శితః. ఓ మహారాజా, నీవు అకృత ప్రజ్ఞ. ఓ అకృత ప్రజ్ఞ అంటే బుద్ధి లేనివాడా, నేను ఎన్నిసార్లు ఏ విధంగా బతిమిలాడినా కూడా నా భర్తని విడిచిపెట్టకుండా భక్షించావు కదా, ఇదే నా శాపం. నేను సంతానం కోరుతూ నా భర్తతో ఆనందంగా గడిపేటువంటి సమయంలో నా భర్తని నీవు చంపేశావు, భక్షించావు. కాబట్టి నువ్వు కూడా ఎప్పుడైతే సంతానం కోసం నీ భార్యను సమీపిస్తావో అప్పుడే నువ్వు మరణిస్తావు అని ఆ బ్రాహ్మణ పత్ని దారుణమైనటువంటి శాపం పెట్టింది ఆ మహారాజునకు. ఏవం మిత్ర సహంశత్వ పతిలోకపరాయణ తదస్థీని సమిద్ధేగ్నౌ ప్రాస్య భర్తుర్గతిం గత. ఈ విధంగా మిత్రసహుడనే మహారాజుని బ్రాహ్మణ పత్ని శపించి, పతివ్రత కాబట్టి ఆ భర్త యొక్క ఆ ఎముకలన్నింటినీ కూడా అగ్నిలో పడవేసి తాను కూడా అదే అగ్నిలో దూకి తన ప్రాణములను విడిచిపెట్టి తన భర్తను అనుసరించింది. విశాపో ద్వాదశాబ్దాంతే మైథునాయ సముద్యతః విజ్ఞాయ బ్రాహ్మణీ శాపం మహిష్యాస నివారితః. 12 సంవత్సరాలు పూర్తయిపోయింది మిత్రసహునకు. కులగురువైన వశిష్ఠుడు 12 సంవత్సరాల వరకు నీవు రాక్షస భావం పొందుంటావు అన్నాడు కదా. ఆ 12 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత మహారాజు గారు మళ్ళీ రాజ్యంలో ప్రవేశించాడు. తన భార్యను చేరి సంతానాన్ని పొందాలి అని సంకల్పించాడు. కానీ భార్య అడ్డగించింది, ఆ మదయంతి. ఓ మహారాజా, మీరు మర్చిపోయారా ఆ బ్రాహ్మణ పత్ని శాపం? సంతానం కోసం ఎప్పుడైతే మీరు ప్రయత్నిస్తారో ఆ క్షణమే మీకు మరణం అని చెప్పింది కదా, కాబట్టి మీరు ప్రయత్నించవద్దని. తత ఊర్ధ్వం సతత్యాజ స్త్రీ సుఖం కర్మణ అప్రజః వశిష్ఠస్తదనుజ్ఞాతో మదయంత్యాం ప్రజామధాత్. ఆ తరువాత ఎప్పుడూ కూడా సంతానాన్ని పొందటం కోసం ఆ మహారాజు ఆలోచనే చేయలేదు. కానీ కులగురు అయినటువంటి వశిష్ఠుని యొక్క అనుగ్రహ విశేషం వల్ల ఆయన యొక్క భార్య యందు సత్సంతానం కలిగింది. సావై సప్తసమాగర్భం అబిభ్రత్ నవ్యజాయత జఘ్నే అశ్మనోదరంతస్యాః సోష్మకస్తేన కథ్యతే. ఆ వశిష్ఠ మహర్షి అనుగ్రహ విశేషం చేత ఈ మిత్రసహుని యొక్క భార్య మదయంతి గర్భాన్ని ధరించింది. ఆమె ఆ గర్భాన్ని 7 సంవత్సరముల పాటు భరించింది. అయినా కూడా సంతానం, ఆ పిల్లవాడు బయటికి రాలేదు గర్భం నుంచి. దాంతో ఆమె ఏం చేసింది అంటే ఒక పెద్ద రాయితో గర్భాన్ని తాడనం చేసుకుంది. జఘ్నే అశ్మన ఉదరంతస్యాః. ఆమె ఉదరాన్ని తాడనం చేసేటప్పటికి ఆ ఉదరంలో నుంచి ఒక పిల్లవాడు బయటపడ్డాడు. అంటే ఒక రాయితో తాడనం చేయటం వల్ల పుట్టాడు కాబట్టి ఆ పిల్లవాడికి అశ్మకుడు అనే పేరు ప్రసిద్ధమయ్యింది అని ఆ మదయంతికి, ఈ మహారాజుకి జన్మించినటువంటి వాడు అశ్మకుడు, క్షేత్రజ సంతానంగా జన్మించినటువంటి వాడు అని వర్ణించి చెబుతూ, అశ్మకాన్ మూలకో జజ్ఞే యస్త్రీభిః పరిరక్షితః నారీ కవచ ఇత్యుక్తః నిహిక్షత్రే మూలకో అభవత్. అలా జన్మించినటువంటి అశ్మకుని యొక్క కుమారుని పేరు ఏమిటంటే మూలకుడు. ఆ మూలకునకు ఆ పేరు ఎందుకు వచ్చిందో చెబుతున్నారు. పరశురాముడు క్షత్రియులందరినీ కూడా లేకుండా చెయ్యాలి అనేటువంటి కోపంతో భూమి అంతా తిరిగి తిరిగి కనిపించినటువంటి క్షత్రియులందరినీ సంహరిస్తూ ఉంటే ఆ క్షత్రియుల్లో ఇదిగో ఈ మూలకుడు అనేటువంటి వాడు కూడా ఉన్నాడు. ఇతన్ని కూడా ఎక్కడా పరశురాముడు సంహరిస్తాడో అని భయపడినటువంటి అంతఃపుర స్త్రీలంతా కూడా పరివారంగా ఏర్పడి వాళ్ళంతా కలిసి ఈ పిల్లవాడిని రక్షించారు, అశ్మకుని యొక్క కుమారుణ్ణి. ఆ స్త్రీ మూలకంగా ఇతడు పరశురాముని బారి నుంచి రక్షింపబడ్డాడు కాబట్టి ఇతనికి
మూలకుడు, అలాగే స్త్రీలు కవచంగా రక్షణగా ఉన్నారు కాబట్టి నారీ కవచుడు అనేటువంటి పేరు కూడా వచ్చింది అని ఎన్నో చిత్ర విచిత్రాలతో కూడినటువంటి చక్కని వృత్తాంతాలన్నీ కూడా ఆ శుకయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజుకి వర్ణించి చెబుతూ ఉన్నారు. ఇదంతా కూడా వైవస్వత మనువు యొక్క వంశ చరిత్ర. ఆ వైవస్వత మనువు 10 మంది పుత్రుల గురించి వరుసగా చెబుతూ అందులో ఇక్ష్వాకు యొక్క వంశ వృత్తాంతాన్ని వర్ణించి చెబుతూ ఆ వంశంలో వచ్చినటువంటి మహానుభావులైన ఎంతోమంది ఆ ఇక్ష్వాకు పుత్రుల యొక్క చరిత్ర అంతా కూడా వర్ణించి చెబుతూ ఉంటే పరీక్షిన్ మహారాజు ఎంతో శ్రద్ధగా చక్కగా ఆలకిస్తూ ఉన్నాడు. ఏదైనా ఒక మంచి చక్కని చరిత్రను వర్ణించి చెప్పేటప్పుడు వినేటువంటి వాళ్ళ శ్రద్ధని బట్టే గురువులకు కూడా ఎంతో శ్రద్ధ కలుగుతుంది. వినేవాళ్లలో ఆసక్తి లేకపోతే చెప్పేటువంటి వాళ్ళకు కూడా ఆసక్తి కలగదు. కానీ పరీక్షిన్ మహారాజు ఎప్పటికప్పుడు ఎక్కడైతే శుకయోగేంద్రుల వారు సంక్షిప్తంగా ఒక వృత్తాంతాన్ని చెబుతూ ఉంటారో అక్కడక్కడ తాను మళ్ళీ గుచ్చి శ్రద్ధతో ప్రశ్నించి వినయపూర్వకంగా ఆ శుకయోగేంద్రుల వారి దగ్గర సమస్తమైన చరిత్రలు తెలుసుకుంటున్నాడు. ఇది కేవలం పరీక్షిన్ మహారాజు తెలుసుకోవటమే కాదు, ఆయనకి చెబుతున్నటువంటి మిషతో మనందరము కూడా వ్యాసుల వారు అందించినటువంటి ఈ చక్కని భగవత్ కథా సంబంధమైనటువంటి ఈ చరిత్రనంతా మనం కూడా యథాశక్తి తెలుసుకోగలుగుతున్నాం. ఇంకా ఎన్నో రకములైనటువంటి వృత్తాంతాలు వర్ణింపబడ్డాయి. అవన్నీ కూడా మనం శ్రద్ధగా తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh